చెప్పండి అన్న, వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఉంటుంది? విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? మరి ఏ పార్టీకి పట్టం కట్టాలి అనుకుంటున్నారు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు? రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే అతి తొందరలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి గుండెల్లో రైలు పరిగెడుతున్న సందర్భం ఏర్పడ్డది. ఇప్పుడు వాళ్ళు ఈ సెప్టెంబర్ లోపు కూడా హైకోర్టు ఆదేశానుసారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది కూడా మాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే గ్రామాలలో చూస్తే ముసలోళ్ళ కానుంచలు మొదలు పెడితే విద్యార్థుల వరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలకు ఎప్పుడు బుద్ధి చెప్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓట్ల ద్వారా తమ అభిప్రాయం చెప్తామని చెప్పి చాలా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా కూడా విద్యార్థుల పాత్ర, మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తర్వాత మా విద్యార్థులము ప్రతి పల్లెల్లో పర్యటిస్తాము. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలని పల్లెల్లో ప్రతి మహిళకు కానీ ప్రతి ముసలావిడకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ వివరిస్తాము. తప్పకుండా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూడా బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో విజయాలు సాధిస్తుందని చెప్పి అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు కదా, మేము చేసే అభివృద్ధిని చూసే స్థానిక సంస్థలలో మాకు ప్రజలు పట్టం కడతారు. సో ఎందుకంటే కొంచెం బీసీ డిక్లరేషన్ కాలేదు కాబట్టి, రిజర్వేషన్ కాలేదు కాబట్టి కొంచెం కాస్త లేట్ అయింది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఎవరు నమ్ముతలేరు. ఈ రాష్ట్రంలో బీజేపీ వైపే జనాలు చూస్తున్నారు. స్థానిక సంస్థలలో అధిక స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మకు రాజకీయం చేస్తున్నారు. అది జనాలకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 42% బీసీ డిక్లరేషన్తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతా అని చెప్పి ముందు చెప్పినప్పటికీ మళ్ళీ ఆర్డినెన్స్ అనే ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. దాని ద్వారా ప్రజలకు క్లియర్గా అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ కాలం వెళ్ళదీయాలనే ఉద్దేశంలో ఉందని చెప్పి ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఇంకోటి చూసుకున్నట్టయితే మేము ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన విద్యార్థి నేతలం, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన జిల్లా నేతలం, మేమందరం విద్యార్థి నేతలం. మీరు ఒకసారి జిల్లాలో పర్యటించినట్లయితే జిల్లాలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మేరకు అభివృద్ధి జరిగింది, పల్లెలలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది, విద్యార్థులకు ఏ రకంగా అభివృద్ధి జరిగింది అనేది మీకు తేటతెల్లంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మొన్న ఒక సవాల్ కూడా విసిరిండు మీ గడ్డ మీదకి వెళ్ళి, అంటే ఇక్కడనే మహబూబ్ నగర్ అంటే పాలమూరు నుంచే ఇక్కడ పాలన చేస్తా ఇంకా 10 ఏళ్ళు అధికారంలోకి ఉండేది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ నీ గుండెల పైన రాసి పెట్టుకో, నీ కుటుంబం పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకునే రోజులు కూడా దగ్గర పడ్డాయి అని చెప్పేసి కూడా అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి చెడ్డి లాగనికే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ అవసరం లేదు. ఆయన లాగు గుంజనికేనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతోమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నియంత మాటలు మాట్లాడుతున్నాడు. మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే మా పాలమూరులో ఇదని సభ పెట్టి ఏం మాట్లాడిందంటే, నేను మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని చెప్పి మాట్లాడాను. ఇది అధికారం మీద మోసుతో మాట్లాడుతున్న మాటలు. ఎవరే కానీ ముఖ్యమంత్రి అయితే ఆ కుర్చీ మీద ఉన్న గౌరవంతో ప్రజలకు 10 పనులు చేయాలని చూడాలి, కానీ ఆ కుర్చీలో నేనే ఉండాలి 10 ఏళ్ళు నియంత మాటలు ప్రజలు ఏ రోజు కూడా ఒప్పుకోరన్నది. సో మరి ఇంకో మాట కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అంటుంటాడు, అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ ఆనవాళ్ళు మీరు తెలంగాణ 33 జిల్లాలోని ఏ గ్రామంకి పోయినా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు అంటే మీకు తెలంగాణ కనిపిస్తాయి. మిషన్ భగీరథ ద్వారా కానీ, కాళేశ్వరం ద్వారా కానీ, మా మామనాడు జిల్లాకు వచ్చినట్లయితే పాలమూరు రంగారెడ్డి ద్వారా కానీ, ఇట్లా ప్రతి ఇంటికి ఊరు కేసీఆర్ గారు ఎప్పుడో మాట చెప్పిండనా, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదు. అది క్లియర్గా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. వాళ్ళు చేసిన పొరపాటును వాళ్ళు తెలుసుకున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఇవన్నిటికీ కలిపి ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ పైన దాదాపుగా 14 నుంచి 15 కేసులు కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అందులో భాగంగా కూడా బీఆర్ఎస్ విద్యార్థులను ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నారు? విద్యార్థి విభాగాన్ని టార్గెట్ చేయడం గల కారణం ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అగ్గిరవ్వల్ల ముందుండి పోరాడింది విద్యార్థి నాయకులే. విద్యార్థి నాయకుల పనితనం ఏంది కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి తెలుసు కాబట్టే మా విద్యార్థి విభాగంలో అనేక మంది విద్యార్థి నేతలకు మంచి స్థానంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇలా అనేకమైన పదవులు ఇచ్చి గౌరవించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తప్పకుండా విద్యార్థి నేతలు కూడా, ఇతర పార్టీల విద్యార్థి నేతలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇలా సముచిత స్థానం ఉంటుంది, అందులో ఎన్రోల్ చేసినా కూడా మనకు స్థానం ఉండదు, బీఆర్ఎస్లో స్థానం ఉంటుందని చెప్పి మా పార్టీ వైపు చూస్తున్నారు. తప్పకుండా రాబోయేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో తిరిగి మాకు మంచి పదవులు వస్తాయి, మేము మంచి స్థానంలో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం అన్న. సో ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ కావాలనే కొంతమంది విద్యార్థి నాయకులు రాష్ట్రానికి సంబంధించే కావచ్చు, లేకుంటే ఏ
పథకం ఇంప్లిమెంట్ చేసినా కావాలని బ్లేమ్ చేసే ప్రయత్నంలో విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు కొంతమంది చురుకుగా పాల్గొంటున్నారు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మంత్రులు అదే మాట అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. మరి మీరు ఎట్లా విద్యార్థి నాయకునిగా మీరు ఏం సూచన చేయబోతున్నారు? ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఒక డిజిటల్ మీడియా వింగ్ అనేది ఒకటి ఉంటుందన్న. తప్పకుండా అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, వేరే రాష్ట్రంలో కావచ్చు, ఒక ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక డిజిటల్ మీడియా వింగ్లో ఉంటుంది. మేమేమన్నా దుష్ప్రచారం చేసినా కానీ, మేమేమన్నా బ్లేమ్గా మేమేమన్నా చేసినా కానీ దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు, మేము అది చేసిన దుష్ప్రచారం ఏమైతే, మేము చేసిన అసత్య ఆరోపణలు అయితే వాళ్ళు ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మేము విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు చెప్పింది తప్పని చెప్పి దాని సాక్ష్యంతో సహా రుజువు చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు? సో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగాలు కావాలని అంటలేరు, ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. మాకు ఇచ్చిన ఉద్యోగాలే ప్రజాపాలనలో బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది వాస్తవమేనా? నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు మాకు అద్దు అంటున్నారట కదా. అన్న, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరా పార్క్ వద్ద కానీ అబిడ్స్లో కానీ అటు సైడ్ ధర్నాలు చేసుకోనికి అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అణచివేత పాలసీ చూసుకోలేదు కాబట్టి రోడ్ల మీద మీకు అప్పుడు నిరుద్యోగులు కనిపించేది. కాంగ్రెస్ పార్టీ పాలనలో పూడ్చి నియంతృత్వ పాలన, అణచివేత పాలన కనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు కాబట్టి మనం రోడ్ల మీద వాళ్ళందరూ లేరు, సంతోషంగానే ఉన్నారు అనుకుంటాం. కానీ ఒక్కసారి వాళ్ళని మీరు డైరెక్ట్ వెళ్ళి నిరుద్యోగుల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ మనోవేదన వినండి, మీకే అర్థమవుతుంది అన్న. మరి యూనివర్సిటీలో ఎందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత నిర్బంధనాలు లేనిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండయి, స్వేచ్ఛగా ఎవరైనా ఏదైనా ఏ అధికారినైనా కలవచ్చు అన్న ఈ నాయకులు మరి ఇక్కడ యూనివర్సిటీలో ఎందుకు ఆందోళన, ధర్నాలు, నిరాశనలు తెలపద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఇప్పుడు యూనివర్సిటీల ద్వారా ఇప్పుడు మనం అప్పటి నుంచి చూసుకున్నట్లు కూడా విద్యార్థులు ఎప్పుడే కానీ విద్యార్థులు కూడా అనుకుని ముందరికి వెళ్ళినట్లయితే వాళ్ళ ద్వారా సమాజానికి తెలుస్తున్న ఉద్దేశంతో ఈడ యూనివర్సిటీల స్థాయి నుంచి యూనివర్సిటీ లెవెల్లోనే వీళ్ళని అణిచివేస్తే ఇది ఇక్కడనే అయిపోతుంది అనే ఒక క్రూరమైన ఉద్దేశంతో ఇవన్నీ అణిచివేత కార్యక్రమాలకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు.